ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు దిశగా కసరత్తు మొదలుపెట్టింది. తాము అధికారంలోకి వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు దిశగా కార్యాచరణ మొదలైంది. ఈ మేరకు సర్వే మొదలుపెట్టారు. ఇంటింటికి వెళ్ళి ఈ విధానం అమలుపైన ఆరా తీస్తున్నారు. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఉన్నవారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి కావాల్సిన అర్హతలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం పైన సర్వే మొదలుపెట్టింది. ఇంటింటికి అధికారులు వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా అనే అంశంపైన ఆరా తీస్తుంది. ఈ రకంగా పనిచేసుకోవడానికి ఉన్న సమస్యలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కోరుకుంటున్నారని వివరాలు కూడా ప్రభుత్వం సేకరిస్తుంది. ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది వెళ్ళి వారి వివరాలను సేకరిస్తున్నారు. వచ్చే నెల 10వ తేదీలోగా ఈ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. సర్వే నివేదికలు సర్వేలో సేకరించిన ఆధారాలను ప్రభుత్వం ఈ విధానం అమలుపైన కార్యాచరణ చేయనుంది. వివిధ సంస్థల కోసం ప్రస్తుతం ఇళ్ల నుంచి పనిచేస్తున్న వారికి మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, దాని స్పీడు, విధి నిర్వహణకు గదుల కొరత తదితరాలను ఈ సర్వేలో గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టారు. ఇందుకు అనుగుణంగా విద్యార్హత కలిగిన వారిని గుర్తిస్తున్నారు. వారి భవిష్యత్ ప్రణాళికలు, వారి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన గురించి వివరించనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అర్హత ఉన్నవారికి ఇంటి నుంచే పనిచేయడానికి ఎలాంటి సదుపాయాలు కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించేందుకు ప్రైవేట్ భవనాలు అందుబాటులో ఉన్నాయా అనే వివరాలను సేకరిస్తున్నారు. ఒకే ప్రాంతంలో ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు సిద్ధంగా ఉంటే అలాంటి చోట ఒక సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సర్వే పూర్తయ్యాక వివిధ ఐటీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించాలని భావిస్తుంది. ఈ మేరకు వారి ప్రాంతాల్లోనే పని చేసుకునేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. సర్వే పూర్తయిన తర్వాత మొత్తం ప్రక్రియ పైన ఒక క్లారిటీ రానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.